సో వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్ గైస్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో అల్కాపురి ఇంతకుముందు వీడియోలో చూశారు కదా, అల్కాపురి ఫేమస్ వినాయకుడు. సో అదైతే ఆగమన్ అయితే రెడీ అయిపోయింది. సో వాళ్ళైతే తీసుకెళ్తున్నారు వాళ్ళ మండపంలోకి. సో ఎట్లా తీసుకెళ్తే ఇక్కడ గుజరాత్లో ఎట్లా తీసుకెళ్తారు అవన్నీ మీకు వీడియోలో అయితే చూపిస్తా గైస్. సో మీరు పక్కా చూడండి వీడియోలో, ఈ వీడియో అయితే మొత్తం చూడండి. సో క్రేజీగా ఉంటుంది వీడియో అయితే. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదు వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో చూడండి, కంటిన్యూ చేస్తా. మీరు చూడొచ్చు ఎంత రోడ్ ఎంత బ్లాగ్ అయిపోయిందో. వినాయకుడు నీకు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు గైస్. మీరు చూడొచ్చు రోడ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది, రోడ్ అంతా ప్యాక్ అయిపోయింది. వన్ వే जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन, तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर. हे गजानन हे गजानन हे गजानन हे गजानन. बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका. महाद्वार या नगरीचा तो राजा विनायका, राजा विनायका तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन, तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर. हे गजानन 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 हे गजानन. विघ्न हरता सहस्र भक्त जन का, तू एक करता धरता द्वेष मुक्त मन को, जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे.
काशी जाना है जो तेरा दर्शन पाएंगे जय हमको पाना है पहले बोले बप्पा बोले आए
ఇప్పుడైతే ఈ షెడ్లకి అయితే వచ్చినాం అల్కాపురి రాజా కాడికి. సో వీళ్ళైతే ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. సో చూడవచ్చు అంతా డెకరేషన్ చేస్తారు అంతా వాళ్ళంతా చూడండి గైస్. సో ఇప్పుడే అంతా డెకరేషన్ వీళ్ళు కాన్సెప్ట్ ప్రతి సంవత్సరం వేరే వేరే కాన్సెప్ట్ తీసుకొస్తారు గైస్. సో ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఇది గైస్. ఇంకా వర్క్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు కూడా బాగా చేసారు. సో అంతా వాళ్ళ గ్రూప్ వాళ్ళే గైస్ చేసేదంతా చూడండి అంతా డెకరేషన్. పిల్లలు కూడా వచ్చారు, పిల్లలు పెద్దోళ్ళు అంతా కలిసి చేస్తారు పని. సో ఇట్టని కాదు నేను చిన్నోని పెద్దోని అందరు కలిసి అంతా ఒక మాటతోనే చేస్తారు గైస్ పని. అయితే మంచిగా నీట్గా చేస్తారు చూడండి మొత్తం డెకరేషన్. సో గైస్ ఇప్పుడైతే మనం అల్కాపురి గణరాజా గారికి వచ్చినాం. సో ఇప్పుడు మీకు చాలామంది డౌట్ ఉండవచ్చు 1 month ముందే వీడియో ఎందుకు అంటే ఇంత వినాయకుడు ఎందుకు తీసుకొచ్చిరని. సో ఇప్పుడైతే మనం వాళ్ళ గ్రూప్ కాడికి అయితే వచ్చినాం. సో వాళ్ళ త్రూవే మనం తెలుసుకుంటాం వాళ్ళు ఎందుకు తొందరగా తీసుకొచ్చారు. ఇంకొకటి గైస్ వీళ్ళది మీరు వీడియో చూసారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో. మినిమం వచ్చేసి 1000 మంది జనాభా ఉన్నారు. సో అంతమంది జనాభా ఎందుకు నా డౌట్ ఇంత ఫేమసా, ఇంత నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఇంత ఫేమస్ ఉంటుందా అని. సో అక్కడ పోయినాక నేను ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం వెళ్ళని. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ ఉంది ఆడ పబ్లిక్ వచ్చేసి. సో ఎందుకు ఇంత పబ్లిక్ ఉన్నారు, సో ఎందుకు ఇంత 1 month ముందే వినాయకుని తీసుకొచ్చారు. సో ఆ డౌట్ అన్నీ ఇప్పుడు వీళ్ళ గ్రూప్తో మనం తెలుసుకుంటాం. సో వాళ్ళతో మాట్లాడి మీరు కూడా వినండి. వాళ్ళు హిందీలో మాట్లాడతారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తెలుగులో. సో आपने इतना 1 month पहले लेके आया तो कारण क्या है इसका मतलब 1 month का पहले लाने का? पहले तो सबको गणपति बाप्पा मोरिया। आपने जो सवाल पूछा है सही है कि 1 महीने से पहले आप इतने जल्दी गणपति बाप्पा क्यों ला रहे हैं। तो आपको बताना चाहता हूँ कि हमारा जो अलकापुरी गणराज्य के गणपति है पिछले 19 साल से हम गणपति बाप्पा की स्थापना कर रहे हैं। 19 साल से। और पिछले 4 या 5 साल से हमने ऐसा नक्की किया है कि गणपति बाप्पा के हर युग में कई अवतार हुए हैं जो काफी सारी पब्लिक को नहीं पता है, जो गणेश पुराण के अंदर बताया गया है। तो गणेश पुराण के अंदर जो जो गणपति बाप्पा के अवतार बताए गए हैं वो अवतार की मूर्ति की स्थापना हमने करने का शुरू किया है। तो पिछले साल के आपको बता दूं तो मयूरेश अवतार गणपति बाप्पा का एक मयूरेश अवतार है, उनका दर्शन हमने किया। उससे पिछले साल हमने अष्टविनायक गणपति का दर्शन करवाया। और इस साल आप जो गणपति देख रहे हैं वो गजानन गणपति का अवतार है। अभी आप जो बोल रहे हो ना कि 1 महीने पहले से क्यों लेके आते हो, तो आप ये हमारा मंडप देख रहे हैं। ये मंडप के जो आउटर मंडप है वही सिर्फ मंडप वाला काम करता है। एक बार हम यहाँ पे मूर्ति ला देते हैं तो हम जो गणेश पुराण है उसका अभ्यास करते हैं। उसके अंदर ये अवतार के बारे में जो कुछ भी चीजें लिखी हुई है वो चीजों को हम इम्प्लीमेंटेशन यहाँ पे करना चाहते हैं कि जो भी भाविक भक्त यहाँ पे गणपति बाप्पा का दर्शन करने के लिए आए तो उनको ऐसा अनुभव होना चाहिए कि वो ये गणपति का दर्शन तो कर रहे हैं लेकिन उनके आजू बाजू भी ऐसा फीलिंग होना चाहिए कि हाँ हम सच में वो युग में पहुंच चुके हैं। आपको पिछले साल का बताओ कि हमने जो मयूरेश अवतार का गणपति बाप्पा का प्रतिमा का स्थापना किया था तो हमने यहाँ पे पूरा जंगल बनाया था। सिंह लिखिए, जिराफ देखिए, सब प्राणी सब, और मयूर अवतार था मयूरेश अवतार का। तो इस हिसाब से वो पूरा काम करने के लिए हम महीने से पहले इसको गणपति बाप्पा को लाते। और अंदर का जो पूरा काम है ये आप छोटे छोटे बच्चे देख रहे हैं। छोटे छोटे बच्चे पढ़ाई करने जाते हैं, स्कूल से आते हैं, यहाँ पे काम पे लग जाते हैं। अभी तो शुरुआत हुई है, अभी जैसे जैसे दिन बढ़ेंगे सब यहाँ पे आजू बाजू रहने वाले जो सब बड़े घर के लोग हैं, बड़े लोग हैं, वो लोग भी आएंगे और सब एक साथ मिलके जो गणपति का जो भावना है ना कि सब लोग एक साथ मिलके ये उत्सव को मनाए, वो उत्सव मनाने के लिए हम 1 महीने से ज़्यादा सब लोग रात को यहाँ पे आते हैं और ये सब काम खुद करते हैं और खुद ये मंडप सजाते हैं। बहुत अच्छा। సో గైస్ మీరైతే విన్నారు కదా. సో వాళ్ళు ఏమంటారు అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రూపం డిఫరెన్స్, అంటే వినాయకుని రూపాలు ఎన్ని ఉన్నాయో అన్ని రూపాలు ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ అయితే తీసుకొస్తారు. సో వీళ్ళు 1 month రావడం కారణం ఏంటంటే సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫీల్ ఎట్లుంటుంది అంటే రియల్ గణపతిని చూసి అంటే గణపతి దర్శనం చేసుకున్నా కూడా అట్లా గుర్తుండిపోవడం. సో అట్లా దానివల్ల వీళ్ళు తీసుకొస్తారు గైస్. డెకరేషన్ కూడా వీళ్ళు సొంతంగా చేస్తారు ఇదంతా. సో డెకరేషన్ కూడా వేరే వాళ్ళని పిలిపియరు, ఓన్లీ మండపం వాళ్ళు వేసిపోతారు. డెకరేషన్ కూడా వీళ్ళందరూ కలిసి సో ఇక్కడ ఉన్న అంత యూనియన్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరూ కలిసి సో వాళ్ళు చేస్తారు. వేరే వాళ్ళతోనే వేరే వాళ్ళు వచ్చి పిలిపిరు ఇక్కడ. సో వాళ్ళందరూ కలిసి చేయడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వినాయకుని బట్టి కూడా డెకరేషన్ చేస్తారు ఇదంతా బట్టి. సో దానివల్ల అయితే వాళ్ళు 1 month ముందు తీసుకొచ్చారు గైస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో